మా ఉపాధ్యాయులకు కానీ మా సార్లకు కానీ మా ఉద్యోగులకు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే 30-40 లక్షలు రావాలనో అవి వస్తలేవు, ఇంతవరకు ఇయ్యలేదు. ఇంకా వాళ్ళకు జీపీఎఫ్లు, కొందరు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు జీపీఎఫ్లు కూడా వస్తలేవు. వాళ్ళకి 10 లక్షలు ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే లేవు. వీళ్ళు ఈ జీపీ ఇప్పుడు వీళ్ళు అప్పు చేసుకున్నారు పాపం, 30-40 లక్షలు బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో అనుకుంటా అప్పు చేసుకున్నారు. అయితే ఆ డబ్బులు ఇంతవరకు ఇయ్యలేదు. దీని మూలంగా వాళ్ళు మరణం చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక 5 డిఏలు అట్లనే పెండింగ్ ఉన్నది, పిఆర్సీ అట్లనే పెండింగ్ ఉన్నది, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లనే పెండింగ్ ఉన్నాయి. దీని మూలంగా ఉద్యోగులందరూ చాలా కోపంతో ఉన్నారు. చేస్తామని అంటున్నారు కానీ వాడు ఏమంటున్నాడు, నేను తొడ కోసుకోనా, నేను మెడ కోసుకోవాలన్నా అని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అవి ఏమైనా మాటలా? ఒక ఒక సీఎం నేను తొడ కోసుకుంటా, నేను మెడ కోసుకుంటా, నా మాంసం కోసుకుంటా, మీరు తీసుకొని తిని అంటే నువ్వు ఏంది, ఎందుకు పీక పని ఉన్నావా నువ్వు అక్కడ? నువ్వు సీఎం కాడ పీక పని ఉన్నావా? మేము అడుగుతున్నాం, మేము ఎక్స్ట్రా ఏం అడుగుతలేం, మేమే అడుగుతున్నాం.